జై గోమాత. ఈరోజు మెట్రో స్టేషన్ చైతన్యపురి ప్రక్కన శాలిని శివాని థియేటర్ పక్క సందులో గో ప్రొడక్ట్ కేంద్రము ప్రారంభమైంది ఈ రోజు నుంచి. మరి అందరూ గో ప్రొడక్ట్స్ వాడండి. గోకి సంబంధించిన ఏ వస్తువైనా కూడా మనం వాడితే చాలా మంచిది. మరి ధూప్ స్టిక్స్ కానీ, అగరబత్తీలు కానీ, ఆవు నెయ్యి కానీ, మరియు గో ప్రొడక్ట్స్ ఏవైనా కూడా చాలా 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 ఉన్నాయన్నమాట. అవన్నీ మనం వాడవచ్చు. మనము గోమాతను రక్షించినట్టు ఉంటుంది, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. గోరక్షణ భాగంలో ఇది ఒక భాగం అన్నమాట. మనం కూడా కొంటున్నాము అంటే గోరక్షణలో ఒక భాగంలో మనం పాల్గొంటున్నామని అర్థం. అందుకే గో ప్రొడక్ట్స్ ఎవరైనా ఎక్కడైనా ఎక్కడ దొరికినా కూడా అందరూ కొనండి. మెట్రో స్టేషన్ చైతన్యపురి శాలిని శివాని పక్క సందులో ఒక జనరల్ స్టోర్లో దొరుకుతున్నాయి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మీరందరూ అక్కడికి వెళ్ళి తప్పకుండా కొనగలరని మనవి. జై గోమాత, జై గోమాత. జై గోమాత. చైతన్యపురి మెట్రో స్టేషన్ పక్కన మీరట్ శాలిని శివాని పక్క గల్లీలో అరవిందో కాలేజ్ ఎదురుగా సంతోష్ కిరాణం హీరాలాల్ వారి దుకాణంలో గో ప్రొడక్ట్ కేంద్రాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. తట్టి అన్నారం గోవర్ధన గోశాల నిర్వాహకులైన డాక్టర్ శ్రీ బండా లక్ష్మణ శర్మ గారి సంపూర్ణ సహకారంతో, అలాగే గో ప్రచారక సేవా సమితి కొత్తపేట డివిజన్ ప్రెసిడెంట్ గారైన శ్రీ సగలా పురుషోత్తం గారి ఆధ్వర్యంలో, గో ప్రచారక సేవా సమితి తెలంగాణ విభాగ్ కన్వీనర్ దాచేపల్లి దేవేందర్ గుప్తా గారి సంపూర్ణ సహకారంతో ఈ గో ప్రొడక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాకార్యంలో ఈ మహా సందేశం ఇచ్చిన గో ప్రచారక సేవా సమితి తెలంగాణ విభాగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మడూరు వాసుగుప్తా గారి యొక్క సందేశం కూడా విన్నాము. జై గోమాత, జై జై గోమాత. జై గోమాత. జై